Hi, welcome to my channel. This is Dr. V.M. Vinod Kumar, Assistant Professor of Economics, JVR Government Degree College. Today, we are going to discuss about inflation and types of inflation. The most important topic in macroeconomics is inflation. స్థూల అర్థశాస్త్రంలో అత్యంత ప్రధానమైన టాపిక్ ద్రవ్యోల్బణం మరియు ద్రవ్యోల్బణం రకాలు. ఈరోజు ద్రవ్యోల్బణం మరియు ద్రవ్యోల్బణం రకాలు అనే అంశం గురించి చర్చించుకోబోతున్నాం. ముఖ్యంగా ద్రవ్యోల్బణం మరియు ద్రవ్యోల్బణం అనే అంశాల గురించి డిస్కస్ చేయబోతున్నాం. ముఖ్యంగా ద్రవ్యోల్బణం అనే పదాన్ని తరచుగా టీవీల్లో, న్యూస్ పేపర్లో అనేక సందర్భాల్లో మనం వింటూనే ఉంటాం. ప్రపంచ దేశాలు ఎదుర్కొనే ప్రధానమైన ఆర్థిక సమస్యల్లో ద్రవ్యోల్బణం. మనందరికీ తెలుసు ద్రవ్యోల్బణం అంటే కొన్ని సందర్భాల్లో సాధారణ ప్రజారికం నుంచి అర్థశాస్త్రం పట్ల అవగాహన ఉన్న, ఆర్థిక విషయాల పట్ల అవగాహన ఉన్న ప్రతి వ్యక్తి ఆందోళన చెందుతూనే ఉంటారు. ఎందుకంటే ద్రవ్యోల్బణం అనేది కొంతవరకు ఆందోళన కలిగించే అంశమే. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ స్థాయి ఆర్థిక వ్యవస్థ పనితీరుని తెలియజేస్తుంది. అందుకనే ద్రవ్యోల్బణం అనే అంశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు మరి ద్రవ్యోల్బణం అంటే ఏంటి? మన మీద, మన ఆర్థిక వ్యవస్థ మీద ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? కేవలం వస్తు సేవల ధరల్లో పెరుగుదలని ద్రవ్యోల్బణం అనవచ్చా అంటే అనకూడదు. ద్రవ్యోల్బణం అంటే సాధారణ ధరల స్థాయిలో నిరంతరమైన పెరుగుదలనే ద్రవ్యోల్బణం. ఇక్కడ మనం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి సాధారణ ధరల స్థాయి, రెండు నిరంతరమైన పెరుగుదల. సాధారణ ధరల స్థాయి అంటే ఆర్థిక వ్యవస్థలో అన్ని వస్తు సేవల యొక్క సగటు ధరల స్థాయి. ఆర్థిక వ్యవస్థలో అన్ని వస్తు సేవల యొక్క సగటు ధరల స్థాయిని సాధారణ ధరల స్థాయి అంటారు. ఈ సాధారణ ధరల స్థాయి కూడా నిరంతరం పెరుగుతూ ఉన్నట్లయితే దానిని మాత్రమే ద్రవ్యోల్బణం అంటారు. ఏదో ఒక సందర్భంలో ద్రవ్యోల్బణం, ఏదో ఒక సందర్భంలో సాధారణ ధరల స్థాయిలో పెరుగుదల నిరంతరం జరగకుండా కొంతవరకు జరిగి ఆగితే దాన్ని ద్రవ్యోల్బణం. సాధారణ ధరల స్థాయి నిరంతరం పెరుగుతూ ఉన్నట్లయితే దాన్ని మాత్రమే ద్రవ్యోల్బణం అంటాం. ఏదో ఒక వస్తువు లేదా కొన్ని వస్తువుల ధరల్లో పెరుగుదల ఏర్పడినట్లయితే దాన్ని ద్రవ్యోల్బణం అంటాం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే సాధారణ ధరల స్థాయిలో నిరంతరమైన పెరుగుదల. దీన్నే మరొక రకంగా చెప్పాలి అంటే ద్రవ్యం విలువలో నిరంతరమైన తగ్గుదల. ద్రవ్యం విలువలో నిరంతరమైన తగ్గుదల అంటే సాధారణ ధరల స్థాయి పెరిగితే సాధారణంగా ధరల స్థాయిలో పెరుగుదల వల్ల ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి తగ్గుతుంది, అంటే ద్రవ్యం విలువ తగ్గుతుంది. ఈ ద్రవ్యం విలువ కూడా నిరంతరం తగ్గుతూ ఉన్నట్లయితేనే దాన్ని ద్రవ్యోల్బణం. అంటే ద్రవ్యోల్బణం అనేది సాధారణ ధరల స్థాయిలో నిరంతరమైన పెరుగుదల ద్వారా కానీ లేదా ద్రవ్యం విలువలో నిరంతర తగ్గుదల ద్వారా కానీ ద్రవ్యోల్బణం అయిపోతుంది. ఒకసారి మాత్రమే ధరలు పెరిగి ఒకసారి ధరలు తగ్గితే ఇలాంటి మార్పుల్ని ద్రవ్యోల్బణం అన్నారు. అయితే ఓవరాల్గా ద్రవ్యోల్బణం అనేది వినియోగదారుని యొక్క కొనుగోలు శక్తిని తగ్గించి వేస్తుంది. ఓవరాల్గా ధరల స్థాయి లేదా ద్రవ్యోల్బణం లేదా సాధారణ ధరల స్థాయి పెరుగుదల అనేది వినియోగదారుని యొక్క కొనుగోలు శక్తిని తగ్గించేస్తుంది. ఎలా అంటే వినియోగదారుడి ద్రవ్య రూపంలో పొందే ఆదాయం స్థిరంగా ఉంది. వస్తు సేవల ధరలు పెరగడం ద్వారా గతంలో తన స్థిరమైన ద్రవ్యాదాయంతో పొందిన వస్తు సేవల కన్నా ప్రస్తుతం పొందే వస్తు సేవలు తక్కువగా ఉంటాయి. కారణం సాధారణ ధరల స్థాయిలో పెరుగుతుంది. సో ఏమైతుంది? ద్రవ్యోల్బణం వలన వినియోగదారుని యొక్క కొనుగోలు శక్తి మారుతుంది లేదా కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఇక ద్రవ్యోల్బణానికి సంబంధించి అనేక మంది ఆర్థికవేత్తలు అనేక నిర్వచనాలు ఇచ్చినారు. ఈ నిర్వచనాల్లో
ముఖ్యమైన నిర్వచనాలు క్రౌదర్ అనే ఆర్థికవేత్త ఇచ్చిన నిర్వచనం, ప్రొఫెసర్ హార్ట్రే ఇచ్చిన నిర్వచనం, ప్రొఫెసర్ డాల్టన్ అనే ఆర్థికవేత్త ఇచ్చిన నిర్వచనం, ఇర్వింగ్ ఫిషర్ అనే ఆర్థికవేత్త ఇచ్చిన నిర్వచనం, ఏసీ పిగు ఇచ్చిన నిర్వచనాలు ప్రధానమైనవి చెప్పచ్చు. క్రౌదర్ నిర్వచనం ప్రకారం ద్రవ్యోల్బణ స్థితిలో ద్రవ్యం విలువ తగ్గి ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణ స్థితిలో ద్రవ్యం విలువ తగ్గి ధరలు పెరుగుతాయి. అంటే ఓవరాల్ జరిగేది అదే, ధరల స్థాయి పెరగడం ద్వారా ద్రవ్యం విలువ తగ్గుతుంది. ద్రవ్యం విలువ తగ్గటాన్ని, ద్రవ్యం విలువ నిరంతరం తగ్గటాన్ని ద్రవ్యోల్బణం చేసి క్రౌదర్ నిర్వచించారు. ప్రొఫెసర్ హార్ట్రే అనే ఆర్థికవేత్త ప్రకారం అధికంగా కరెన్సీ నోట్లను జారీ చేయడాన్ని ద్రవ్యోల్బణం అంటారు. అధికంగా కరెన్సీ నోట్లను జారీ చేయడం అంటే ద్రవ్య సప్లైని పెంచడం. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం సప్లై విపరీతంగా పెరిగినట్లయితే ప్రజల యొక్క ద్రవ్యాదాయాలు పెరిగి ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగి ఫలితంగా ధరల స్థాయి పెరుగుతాన్ని ద్రవ్యోల్బణం అని హార్ట్రే తన నిర్వచనంలో పేర్కొంది. డాల్టన్ అయిన ఆర్థికవేత్త కూడా ద్రవ్యోల్బణానికి ఒక చక్కటి నిర్వచనం ఉంటుంది. తక్కువ వస్తు రాశిని ఎక్కువ ద్రవ్య రాశి తరమడాన్ని ద్రవ్యోల్బణం అంటారు. అంటే ఎక్కువ ద్రవ్యరాశితోటి తక్కువ వస్తువులు కొనుగోలు చేయడం, అంటే ఎక్కువ డబ్బులు తీసుకుపోయి తక్కువ వస్తువుల్ని మనం మార్కెట్ నుంచి కొనుగోలు చేయడాన్ని ద్రవ్యోల్బణం వచ్చేసి డాల్టన్ నిర్వచించారు. ఇంకా ఇర్వింగ్ ఫిషర్ నిర్వచనాన్ని పరిశీలిస్తే వస్తు సేవలు కొనడానికి ఉపయోగించే ద్రవ్యరాశి, మార్కెట్లో లభ్యమయ్యే వస్తువుల కన్నా ఎక్కువగా పెరగడాన్ని ద్రవ్యోల్బణం అనేది నిర్వచించారు. మార్కెట్లో లభించే వస్తువుల కన్నా మనం ఉపయోగించే ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని ద్రవ్యోల్బణం అనేది వివరించడం జరిగింది. ఏసీ పిగు అనే ఆర్థికవేత్త కూడా వాస్తవిక ఆదాయం పెరగడం కన్నా ద్రవ్య ఆదాయాలు ఎక్కువగా పెరగడాన్ని ద్రవ్యోల్బణం అనేసి నిర్వచించారు. వాస్తవిక ఆదాయం అంటే ద్రవ్య ఆదాయంతో కొనుగోలు చేయగలిగిన వస్తు సేవల పరిమాణాన్ని వాస్తవిక, దాన్నే వస్తు రూపాదాయం కూడా అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద్రవ్యంతో కొనుగోలు చేయగలిగిన వస్తు సేవల పరిమాణాన్ని వాస్తవిక ఆదాయం. ఇక్కడ వాస్తవిక ఆదాయం పెరగడం కన్నా ద్రవ్య రూపంలో లభించే ఆదాయం పెరిగినట్లయితే దాన్ని ద్రవ్యోల్బణం వచ్చేసి నిర్వచించడం జరిగింది. ఇక ద్రవ్యోల్బణం రకాలను పరిశీలించినట్లయితే ఆల్రెడీ మనం ఇంతకుముందే చెప్పినట్టు సాధారణ ధరల స్థాయిలో నిరంతరమైన పెరుగుదలని ద్రవ్యోల్బణం అని అంటారు, లేదా ద్రవ్యం విలువలో నిరంతరమైన తగ్గుదలని ద్రవ్యోల్బణం అనేసి అనుకున్నాం. అయితే ద్రవ్యోల్బణం ఏర్పడే విధానాన్ని బట్టి ద్రవ్యోల్బణాన్ని ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ద్రవ్యోల్బణం ఏర్పడే విధానాన్ని బట్టి ద్రవ్యోల్బణాన్ని ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. 1 డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, 2 వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం, 3 మిశ్రమ ద్రవ్యోల్బణం. దాంట్లో డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటే డిమాండ్లో పెరుగుదల వల్ల, సమిష్టి డిమాండ్లో పెరుగుదల వల్ల ధరల స్థాయి పెరిగినట్లయితే లేదా సాధారణ ధరల స్థాయి పెరిగినట్లయితే తద్వారా ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం. అంటే సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ అధికంగా ఉండడం వలన ఏర్పడిన ద్రవ్యోల్బణాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం. సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ అధికంగా ఉండడం వలన ఏర్పడిన ద్రవ్యోల్బణాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం. అంటే సమిష్టి సప్లై అంటే ఆర్థిక వ్యవస్థలో అన్ని ఉత్పత్తి సంస్థలు ఉత్పత్తి చేసిన వస్తు సేవల పరిమాణం. సమిష్టి డిమాండ్ అంటే ఆర్థిక వ్యవస్థలో అందరి వినియోగదారుల యొక్క డిమాండ్ పరిమాణం. ఆర్థిక వ్యవస్థలో సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ అధికంగా ఉండడం వలన ఏర్పడిన ద్రవ్యోల్బణాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం. సమిష్టి డిమాండ్ ఆర్థికాభివృద్ధి ఫలితంగా కానీ లేదా ప్రభుత్వ వ్యయంలో పెరుగుదల వల్ల కానీ పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకు సమిష్టి డిమాండ్ పెరుగుతుంది అంటే
ఆర్థిక వ్యవస్థలో వివిధ రకాల ఆర్థిక అభివృద్ధి కార్యకలాపాలు చోటు చేసుకోవటం వలన, లేదా ప్రభుత్వం వివిధ ఆర్థిక అభివృద్ధి కార్యకలాపాల మీద ఖర్చు చేయటం వలన ప్రజల యొక్క ఆదాయాలు పెరిగి వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఫలితంగా వాళ్ళ డిమాండ్ పెరగడానికి అవకాశం ఉంది. సమిష్టి డిమాండ్ పెరగడానికి అవకాశం. అంటే ప్రభుత్వం రకరకాల ఆర్థిక కార్యకలాపాలను చేపట్టినప్పుడు ఫలితంగా ప్రభుత్వం దగ్గర నుంచి వ్యయం రూపంలో ప్రజలకి ఆదాయాలు కలిగి ప్రజల ఆదాయాలు పెరిగి కొనుగోలు శక్తి సమిష్టి డిమాండ్ పెరగడానికి అవకాశం ఉంది. సో సమిష్టి డిమాండ్ పెరగడానికి కారణం వివిధ రకాల ఆర్థిక కార్యకలాపాల వల్ల కానీ లేదా ప్రభుత్వ వ్యయంలో పెరుగుదల వల్ల కానీ అని చెప్పచ్చు. సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం ద్రవ్యం సప్లై పెరిగినప్పుడు వడ్డీ రేటు తగ్గిపోతుంది. సాంప్రదాయ ఆర్థికవేత్తల విశ్లేషణలో సాధారణంగా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై పెరిగినప్పుడు ద్రవ్యం సప్లై పెరగటం వల్ల, ద్రవ్య సప్లై అందరి దగ్గర విపరీతంగా డబ్బులు అందుబాటులో ఉండటం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత తమ వినియోగానికి మిగతాది పొదుపు చేయడం జరుగుతుంది. ఫలితంగా ద్రవ్యం సప్లై పెరిగి వడ్డీ రేటు తగ్గిపోతుంది. వడ్డీ రేటు తగ్గిపోవటం వలన పెట్టుబడిదారులకి ప్రోత్సాహం కలిగి పెట్టుబడిదారులు మరింత పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారు. సో ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు, అంటే ద్రవ్యం సప్లై పెరిగినప్పుడు, ద్రవ్యం సప్లై పెరగడం వలన వడ్డీ రేటు తగ్గి పెట్టుబడిదారులకి ప్రోత్సాహం కలిగి పెట్టుబడి పెరగడానికి అవకాశం ఉంది చెప్పాను. సో ఫలితంగా వాళ్ళు ఏం చేస్తారు, రకరకాల పెట్టుబడులు పెట్టి రకరకాల వస్తువులని ఉత్పత్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. ఫలితంగా ప్రజల యొక్క ఉపాధి అవకాశాలు పెరిగి ప్రజల యొక్క ఆదాయ స్థాయి పెరిగి ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగి ఫలితంగా డిమాండ్ పెరగడం. అందుకనే ద్రవ్యాదాయాలు పెరగడం వల్ల ప్రజలు వినియోగ వస్తువుల మీద పెట్టుబడి వస్తువుల మీద ఖర్చు చేయటాన్ని పెంచుతారు. ఓవరాల్ గా దీనివల్ల సమిష్టి డిమాండ్ పెరుగుతుంది. మరొక వైపు సమిష్టి డిమాండ్ లో పెరుగుదలకు అనుగుణంగా సమిష్టి సప్లై పెరగకపోవటం వలన సమిష్టి డిమాండ్ లో పెరుగుదల ఏదైతే ఏ రేంజ్ లో అయితే పెరిగిందో సమిష్టి సప్లై ఆ రేంజ్ లో పెరగకపోవటం వలన డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. దీన్ని ఒక రేఖాచిత్రం ద్వారా కూడా వివరించవచ్చు. పటంలో ఎక్స్ అక్షంపై, ఇక్కడ మనం పటాన్ని పరిశీలించినట్లయితే ఎక్స్ అక్షంపై డిమాండ్ని లేదా ఉత్పత్తిని, వై అక్షంపై ధరల స్థాయిని సూచించడం జరిగింది. ఎస్ఎస్ అనేది సమిష్టి సప్లై రేఖ, ఎస్ఎస్ అనేది సమిష్టి సప్లై రేఖ, డిడి అనేది సమిష్టి డిమాండ్ రేఖ. సంపూర్ణ ఉద్యోగిత పరిస్థితుల్లో సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లై ఎక్కడైతే సమానం అయినాయో, సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లై ఎక్కడైతే సమానమైనయో అక్కడ సమతౌల్య స్థాయి నిర్ణయించబడుతుంది. సమతౌల్య స్థాయి ఈ అనే బిందువు వద్ద సమతౌల్య స్థాయి నిర్ణయించబడింది. ఈ సమతౌల్య స్థాయి వద్ద ఓఎం వస్తురాశి, ఓపి ధరల స్థాయి నిర్ణయించబడింది. ఓఎం వస్తురాశి లేదా ఓఎం ఉత్పత్తి మరియు ఓపి ధరల స్థాయి నిర్ణయించబడింది. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో వివిధ ఆర్థిక కార్యకలాపాల వల్ల వినియోగదారుల లేదా ప్రజల ఆదాయాలు పెరిగి కొనుగోలు శక్తి పెరగటం వలన ఫలితంగా వినియోగ ప్రవృత్తి పెరగటం వలన ఈ సమిష్టి డిమాండ్ రేఖ డిడి డిమాండ్ రేఖ D1 డిమాండ్ రేఖగా మారుతుంది. అంటే సమిష్టి డిమాండ్ రేఖ డిడి డిమాండ్ రేఖ D1 డిమాండ్ రేఖగా పెరిగింది. ఈ నూతన సమిష్టి డిమాండ్ రేఖ సమిష్టి సప్లై రేఖ ఎస్ఎస్ సమిష్టి సప్లై రేఖ ఈ అనే బిందువు వద్ద ఖండించుకుంది కావున E1 బిందువు వద్ద సమతౌల్య స్థాయి నిర్ణయించబడింది. E1 బిందువు వద్ద ఖండించుకుంది కాబట్టి E1 బిందువు వద్ద సమతౌల్య స్థాయి నిర్ణయించబడింది. ఈ నూతన సమతౌల్య బిందువు వద్ద ఉత్పత్తిలో ఏమాత్రం మార్పు లేదు. ఓఎం ఉత్పత్తికి OP1 ధరల స్థాయి నిర్ణయించబడింది. ఉత్పత్తిలో ఏమాత్రం మార్పు లేదు, ఎందుకంటే సమిష్టి సప్లైలో పెరుగుదల లేదు కాబట్టి ఉత్పత్తి ఇంతే ఉంది. ధరల స్థాయి ఓపి నుంచి OP1కి పెరిగింది. ఇంకా ప్రజల ఆదాయాలు పెరిగి కొనుగోలు శక్తి పెరిగి వినియోగ ప్రవృత్తి పెరిగినట్లయితే
సమిష్టి డిమాండ్ రేఖ డిడి డిమాండ్ రేఖ D1 నుండి D2 డిమాండ్ రేఖగా మారినట్లయితే, సమిష్టి డిమాండ్ రేఖ D1 నుండి D2గా మారినట్లయితే, సమిష్టి సప్లై రేఖని E2 బిందువు వద్ద స్పర్శరేఖగా ఉంది, ఖండించింది కాబట్టి సమిష్టి సప్లై రేఖ E2 బిందువు వద్ద సమిష్టి డిమాండ్ రేఖ సమిష్టి సప్లై రేఖ రెండు సమానమైనవి కాబట్టి, ఇక్కడ ఖండించింది కాబట్టి దీన్ని E2 బిందువుని నూతన సమతౌల్య బిందువు అంటున్నాం. ఈ నూతన సమతౌల్య బిందువు వద్ద, అంటే ఈ E2 సమతౌల్య బిందువు వద్ద ఓఎం ఉత్పత్తి చూడండి, ఓఎం పరిధిలో ఉత్పత్తిలో ఏ మాత్రం పెరుగుదల లేదు. ఓఎం వస్తు రాశికి OP2 ధరల స్థాయిని నిర్ణయించబడింది. OP2 ధరల స్థాయిని నిర్ణయించబడింది అంటే కేవలం సమిష్టి సప్లైలో మార్పు లేదు కాబట్టి సమిష్టి సప్లై స్థిరంగా ఉండి, సమిష్టి డిమాండ్ లో మార్పు ద్వారా ధరల స్థాయి OP నుంచి OP1కి, OP1 నుంచి OP2కి పెరగడం అనేది జరిగింది. ఇలా ఉత్పత్తి పెరగకపోవడం వలన సమిష్టి డిమాండ్ పెరిగి ధరల స్థాయి పెరగడాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. ఇలా సమిష్టి సప్లై స్థిరంగా ఉండి సమిష్టి డిమాండ్ లో పెరుగుదల వల్ల ధరల స్థాయి పెరుగుతున్నట్లయితే, కేవలం ఇక్కడ చూడండి సమిష్టి డిమాండ్ లో పెరుగుదల వల్ల మాత్రమే ధరల స్థాయి పెరిగింది. ఇలా ధరల స్థాయి సమిష్టి డిమాండ్ లో పెరుగుదల వల్ల ధరల స్థాయిలో పెరుగుదల ఏర్పడితే దాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అని అంటారు. ఇక రెండోది వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం. ఉత్పత్తి వ్యయం పెరగడం వలన ధరలు పెరిగితే దాన్ని వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. ఇందాకదేమో డిమాండ్ లో పెరుగుదల, సమిష్టి డిమాండ్ లో పెరుగుదల వలన సాధారణ ధరల స్థాయి పెరిగితే దాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అన్నాం. ఇక్కడ ఉత్పత్తి వ్యయాల్లో పెరుగుదల వలన ధరలు పెరిగితే దాన్ని వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటాం. ఏ కారణం చేతనైనా ఉత్పాదకాల ధరలు పెరిగితే ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఉత్పాదకాలు ఏంటి? భూమి. ఉత్పాదకాలు అంటే 4 ఉత్పత్తి కారకాలు: భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థ. భూమికి బాటకం, శ్రమకు వేతనం, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపనకి లాభం. వీటితో పాటు ముడి సరుకుల ధరల్లో కూడా పెరుగుదల ఏర్పడితే ఉత్పత్తి వ్యయాలు పెరగడానికి అవకాశం ఉంది. అంటే ఉత్పత్తిదారుడు ఉత్పత్తి కారకాల ధరల్లో పెరుగుదల వల్ల కానీ, లేదా ముడి సరుకుల ధరల్లో పెరుగుదల వల్ల కానీ, లేదా ఉత్పత్తికి దోహదపడే ఏ ఇతర ఇన్పుట్స్ ధరల్లో పెరుగుదల వల్ల కానీ ఉత్పత్తి వ్యయం పెరగడానికి అవకాశం ఉంది. ఇలా ఉత్పత్తి వ్యయం పెరిగితే, అంటే ఉత్పాదకాల ధరల్లో పెరుగుదల వలన ఉత్పత్తి వ్యయం పెరిగితే ఫలితంగా వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడటాన్ని వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని 3 రకాలుగా వర్గీకరించవచ్చు. వాస్తవానికి వేతన ప్రేరిత ద్రవ్యోల్బణం, లేదా ముడి పదార్థాల వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం, లేదా లాభం రేటు ప్రేరిత ద్రవ్యోల్బణం. ఈ 3 రకాలు కూడా వ్యయ ప్రేరిత వ్యయం పెరగడానికి దోహదపడే అంశాలు. ఈ 3 అంశాల్లో ఏదైనా కావచ్చు, లేదా 3 అంశాలు కూడా కావచ్చు. వేతనాల్లో పెరుగుదల వల్ల ఉత్పత్తి వ్యయాలు పెరిగి సాధారణ ధరల స్థాయి పెరిగితే దాన్ని వేతన ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. ముడి సరుకుల లేదా ముడి పదార్థాలకు అయ్యే వ్యయాల్లో పెరుగుదల వల్ల ఉత్పత్తి వ్యయాలు పెరిగి వస్తు సేవల ధరలు పెరిగితే అలా ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని ముడి పదార్థాల వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. ఉత్పత్తిదారుడు లాభాలను పెంచుకోవాలనే ఉద్దేశంతో ఒకవేళ కనుక వస్తువుల ధరలను పెంచినట్లయితే ఫలితంగా ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని లాభం ప్రేరిత ద్రవ్యోల్బణం. వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం సాధారణంగా శ్రామికులకు ఇచ్చే వేతనాలు పెరగటం వలన ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఇది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఎందుకంటే శ్రామికులకు ఇచ్చే వేతనాల్ని ఎట్టి పరిస్థితుల్లో మనం తగ్గించలేము. బలమైన కార్మిక సంఘాలు ఉండటం వలన ఎప్పటికీ వేతనాలు పెరగడానికే అవకాశం ఉంటుంది, కానీ వేతనాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఫలితంగా ఉత్పత్తిదారుడు ఉత్పత్తిని తగ్గించవలసి వస్తుంది. అదేవిధంగా ధరలు పెంచవలసి వస్తుంది. దీని వలన వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం దారితీస్తుంది. దీన్నే ఈ క్రింది రేఖాచిత్రం ద్వారా, ఒక రేఖాచిత్రం ద్వారా కూడా వివరించవచ్చు. ఇక్కడ మనం పటము పరిశీలించినట్లయితే X అక్షం మీద ఉత్పత్తిని, Y అక్షం మీద ధరల స్థాయిని తీసుకున్నాం. ఇది DD సమిష్టి డిమాండ్ రేఖ, SS సమిష్టి సప్లై రేఖ. సాధారణంగా
సమిష్టి డిమాండ్ రేఖ డిడి రేఖ, సమిష్టి సప్లై రేఖ ఎస్ఎస్ సమిష్టి సప్లై రేఖని ఈ బిందువు వద్ద ఖండించింది కాబట్టి ఈ బిందువు వద్ద సమతౌల్య ఉత్పత్తి స్థాయి ఓఎం ఉత్పత్తి స్థాయి నిర్ణయించబడింది, సమతౌల్య ధరల స్థాయి ఓపి ధరల స్థాయి నిర్ణయించబడింది. అయితే ఉత్పత్తి వ్యయాల్లో పెరుగుదల వలన ఉత్పత్తిదారుడు ఉత్పత్తిని తగ్గించడానికి అవకాశం ఉంది కాబట్టి సమిష్టి సప్లై తగ్గుతుంది. సమిష్టి సప్లై ఓఎం నుండి ఓఎం1కి తగ్గుతుంది. అప్పుడు సమిష్టి సప్లై రేఖ ఎస్ఎస్ సమిష్టి సప్లై రేఖ ఎస్ఎస్1 గా మారుతుంది. ఎస్ఎస్1 గా మారుతుంది అంటే సమిష్టి సప్లైలో తగ్గుదల ఏర్పడింది. సమిష్టి డిమాండ్లో ఏమాత్రం మార్పు లేదు. సమిష్టి సప్లై తగ్గింది. ఉత్పత్తి వ్యయాల్లో పెరుగుదల వల్ల ఉత్పత్తిదారులు ఉత్పత్తిని కొంతవరకు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా సమిష్టి సప్లై రేఖ ఎస్ఎస్ నుంచి ఎస్ఎస్1 గా మారింది. ఈ ఎస్ఎస్1 సమిష్టి సప్లై రేఖ డిడి అనే సమిష్టి డిమాండ్ రేఖని E1 అనే బిందువు వద్ద ఖండించింది కాబట్టి E1 బిందువు వద్ద నూతన సమతౌల్యం ఏర్పడింది. ఈ E1 బిందువు వద్ద OM1 సమతౌల్య ఉత్పత్తి స్థాయి నిర్ణయించబడింది, OP1 సమతౌల్య ధరల స్థాయి నిర్ణయించబడింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సమిష్టి సప్లైలో తగ్గుదల వల్ల ఉత్పత్తి వ్యయాల్లో పెరుగుదల వల్ల సమిష్టి సప్లై తగ్గింది. ఫలితంగా ధరల స్థాయి ఓపి నుంచి OP1కు పెరిగింది. ఇంకా సమిష్టి సప్లైని ఇంకా తగ్గించినట్లయితే ఉత్పత్తి వ్యయాలు ఇంకా పెరిగి సమిష్టి సప్లై రేఖ ఎస్ఎస్1 నుండి ఎస్ఎస్2 మారినట్లయితే ఎస్ఎస్2 సమిష్టి సప్లై రేఖ డి1 సమిష్టి డిమాండ్ రేఖని E2 బిందువు వద్ద ఖండించింది కాబట్టి E2 అనేది నూతన సమతౌల్య బిందువు. ఈ నూతన సమతౌల్య బిందువు వద్ద OM2 పరిమాణంలో ఉత్పత్తి స్థాయి నిర్ణయించబడింది. సమతౌల్య ఉత్పత్తి స్థాయి OP2 అనేది సమతౌల్య ధరల స్థాయి నిర్ణయించబడింది. అంటే ఉత్పత్తి వ్యయాల్లో పెరుగుదల వల్ల సమిష్టి సప్లై ఎస్ఎస్1 నుండి ఎస్ఎస్2 మారడం ద్వారా ధరల స్థాయి OP1 నుండి OP2కి పెరిగింది. ఇలా ఉత్పత్తి వ్యయాలు పెరగడం వలన సమతౌల్య బిందువు E1 నుంచి E2కి మారి ఉత్పత్తి OM1 నుంచి OM2కి తగ్గి ఫలితంగా ధరలు కూడా OP1 నుంచి OP2కి. ఇలా ఉత్పత్తి వ్యయాలు పెరగడం వలన ఉత్పత్తి తగ్గి ధరలు పెరగడాన్ని వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం. ఉత్పత్తి వ్యయాలు పెరగడం వలన ఉత్పత్తి తగ్గి ధరలు పెరగడాన్ని వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం. అయితే ఈ రెండు రకాల ద్రవ్యోల్బణాల్లో డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణంలో కానీ వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణంలో కానీ ఈ రెండు రకాల ద్రవ్యోల్బణాల్లో మనం డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయవచ్చు, తగ్గించవచ్చు లేదా కంట్రోల్ చేయవచ్చు. దానికోసం ప్రభుత్వాలు ద్రవ్యపరమైన లేదా కోశపరమైన విధానాలతోటి డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని కొంతవరకు కట్టడి చేయవచ్చు. కానీ వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని సామాన్యంగా నిరోధించలేము. కారణం ఆర్థిక వ్యవస్థలో లేదా ఉత్పత్తి సంస్థల్లో కార్మిక సంఘాలు బలంగా ఉండడం, వాళ్ళు వేతనాలు తగ్గించడానికి ఏమాత్రం ఇష్టపడకపోవటం, తరచూ వాళ్ళు వేతనాలు పెంపుదలకి ప్రయత్నం చేయటం, ఫలితంగా వేతనాలను పెంచినట్లయితే ఉత్పత్తి వ్యయాలు పెరగటం, ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్నాయి కాబట్టి ఫలితంగా ఆ స్థాయిలో ఆ మేరకు కొంత ఉత్పత్తిని తగ్గించుకోవడం అంటే సమిష్టి సప్లై తగ్గించడం జరుగుతుంది. ఫలితంగా ధరల స్థాయి కూడా పెరుగుతుంది. అలా ఉత్పత్తి వ్యయాలలో పెరుగుదల వలన ధరల స్థాయి పెరిగినట్లయితే ఉత్పత్తి వ్యయాల్లో పెరుగుదల వల్ల ధరల స్థాయి పెరిగినట్లయితే దాన్ని వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటాం. ఇక మూడోది మిశ్రమ ద్రవ్యోల్బణం. మిశ్రమ ద్రవ్యోల్బణం అంటే డిమాండ్ ప్రేరిత మరియు వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణ లక్షణాలు రెండు కలిసి ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని మిశ్రమ ద్రవ్యోల్బణం. అంటే డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణానికి దోహదపడే అంశాలు, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణానికి దోహదపడే అంశాలు ఈ రెండు ఏటేటేమో కలిసి ఏర్పడినట్లయితే ఫలితంగా ద్రవ్యోల్బణం ఏర్పడినట్లయితే దాన్ని మిశ్రమ ద్రవ్యోల్బణం. కొన్ని సందర్భాలలో సమిష్టి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది మరియు ఉత్పత్తి వ్యయాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇటువంటి దాన్ని మిశ్రమ ద్రవ్యోల్బణం అంటాం. దీన్ని మనం ఈ రేఖాచిత్రం ద్వారా పరిశీలించవచ్చు. సేమ్ రేఖాచిత్రంలో ఓఎక్స్ అక్షం మీద వస్తు ఉత్పత్తిని, ఓవై అక్షం మీద ధరల స్థాయిని తీసుకోవడం జరిగింది.
డిడి అనేది సమిష్టి డిమాండ్ రేఖ, ఎస్ఎస్ అనేది సమిష్టి సప్లై రేఖ. ప్రారంభంలో సమిష్టి డిమాండ్ రేఖ డిడి రేఖ, సమిష్టి సప్లై రేఖ ఎస్ఎస్ సమిష్టి సప్లై రేఖ ఈ బిందువు వద్ద ఖండించుకున్నాయి కాబట్టి ఈ బిందువుని సమతౌల్య బిందువు, సమతౌల్య స్థాయి అనేసి, సమతౌల్య స్థాయి వద్ద ఓఎం సమతౌల్య ఉత్పత్తి స్థాయి నిర్ణయించబడింది, ఓపి ధరల స్థాయి నిర్ణయించబడింది. అంటే ఈ అనే బిందువు వద్ద, సమతౌల్య బిందువు వద్ద సమతౌల్య ఉత్పత్తి స్థాయి, సమతౌల్య ధరల స్థాయి రెండు నిర్ణయించబడింది. ఎట్ ఏ టైం శ్రామిక వ్యయాలు పెరగడం, సమిష్టి డిమాండ్ మారడం, ఈ రెండు జరిగితే శ్రామిక వ్యయాలు పెరిగినప్పుడు సమిష్టి సప్లై రేఖ ఎస్ఎస్ నుంచి ఎస్1 గా మారుతుంది. సమిష్టి డిమాండ్ పెరగడం వల్ల డిడి రేఖ D1 గా మారుతుంది. D1 డిమాండ్ రేఖ ఎస్1 సమిష్టి సప్లై రేఖ E1 బిందువు వద్ద ఖండించుకున్నాయి కాబట్టి E1 బిందువుని సమతౌల్య బిందువు అనేసి పేర్కొనడం జరుగుతుంది. ఈ E1 బిందువు వద్ద సమతౌల్య ఉత్పత్తి స్థాయి ఓఎం సమతౌల్య ఉత్పత్తి స్థాయి నిర్ణయించబడింది, ఓపి1 ధరల స్థాయి నిర్ణయించబడింది. చూడండి, ఇక్కడ ఉత్పత్తి పరిమాణంలో ఏమాత్రం మార్పు లేదు, ధరల స్థాయిలో మార్పు ఉంది. పి నుంచి P1 పరిధిలో ధరల స్థాయి పెరిగింది. అదేవిధంగా ఇంకా ఒకవేళ కనుక ఉత్పత్తి వ్యయాలు ఇంకా పెరిగినాయి, అట్ ద సేమ్ టైం సమిష్టి డిమాండ్ కూడా పెరిగితే ఉత్పత్తి వ్యయాల్లో పెరుగుదల వల్ల సమిష్టి సప్లై రేఖ ఎస్ఎస్1 నుండి ఎస్ఎస్2కి మారింది. సమిష్టి డిమాండ్ కూడా పెరగడం వల్ల సమిష్టి డిమాండ్ రేఖ D1 నుండి D2గా మారింది. ఈ రెండు కూడా D2 సమిష్టి డిమాండ్ రేఖ, ఎస్2 సమిష్టి సప్లై రేఖ ఈ రెండు కూడా E2 బిందువు వద్ద ఖండించుకున్నాయి కాబట్టి ఈ బిందువు వద్ద సమతౌల్య స్థాయి నిర్ణయించబడింది. ఈ సమతౌల్య స్థాయి వద్ద ఓఎం పరిధిలో వస్తువుల ఉత్పత్తి సమతౌల్య ఉత్పత్తి స్థాయి నిర్ణయించబడింది, ఓపి2 పరిధిలో సమతౌల్య ధరల స్థాయి నిర్ణయించబడింది. అయితే సమిష్టి సప్లైలో తగ్గుదల, సమిష్టి డిమాండ్ లో పెరుగుదల లేదా ఉత్పత్తి వ్యయాల్లో పెరుగుదల, సమిష్టి డిమాండ్ లో పెరుగుదల ఈ రెండింటి వల్ల ధరల స్థాయి ఓపి నుంచి ఓపి1కి, ఓపి1 నుంచి ఓపి2కి పెరగడం జరిగింది. వినియోగ ప్రవృత్తి పెరగడం వల్ల సమిష్టి డిమాండ్ రేఖ మారింది. అదేవిధంగా ఉత్పత్తి వ్యయాలలో పెరుగుదల వల్ల సమిష్టి సప్లై రేఖ ఎస్ఎస్ నుంచి ఎస్ఎస్1గా, ఎస్ఎస్2గా మారడం జరిగింది. అంటే ఉత్పత్తిలో ఏమాత్రం పెరుగుదల లేకపోయినా ధరల స్థాయి ఓపి నుంచి ఓపి1కి, ఓపి2కి పెరిగింది. దీన్ని మిశ్రమ ద్రవ్యోల్బణం అనేసి అంటారు. ఇక ద్రవ్యోల్బణాన్ని ఇంకొక కోణంలో పరిశీలించినట్లయితే ప్రభుత్వం అనుసరించే లేదా ప్రభుత్వం ప్రతిస్పందించే విధానాన్ని బట్టి ద్రవ్యోల్బణాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి బహిరంగ ద్రవ్యోల్బణం, రెండు అణిచిపెట్టబడిన ద్రవ్యోల్బణం. బహిరంగ ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదలను ప్రభుత్వం నియంత్రించకుండా పూర్తిగా మార్కెట్ శక్తులకు వదిలివేసినట్లయితే దాన్ని బహిరంగ ద్రవ్యోల్బణం. ప్రభుత్వాలు మారినప్పుడు కానీ రాజకీయ అస్థిర పరిస్థితులు ఏర్పడినప్పుడు కానీ ఇలాంటి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. అంటే ఆర్థిక వ్యవస్థలో సాధారణ ధరల స్థాయి పెరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏమాత్రం చర్యలు చేయకోకుండా పూర్తిగా మార్కెట్ శక్తులకు వదిలివేసినట్లయితే, మార్కెట్ శక్తులు అంటే సప్లై మరియు డిమాండ్ శక్తులకి వదిలివేసినట్లయితే ఆ విధంగా ఏర్పడిన ద్రవ్యోల్బణాన్ని బహిరంగ ద్రవ్యోల్బణం అంటారు. అంటే ఇక్కడ ప్రభుత్వాలు ఏమాత్రం కూడా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కోసం, నియంత్రించడం కోసం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని అర్థం. రెండవది అణిచిపెట్టబడిన ద్రవ్యోల్బణం. బహిరంగ ద్రవ్యోల్బణానికి ఇది పూర్తి వ్యతిరేకం. ధరల స్థాయి పెరుగుతున్నప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకొని ధరలను నియంత్రణ చేసి వస్తువులను పంపిణీ చేసే బాధ్యతని ప్రభుత్వమే తీసుకుంటుంది. అంటే ప్రభుత్వమే కొరతగా ఉన్న వస్తువుల సప్లైని పంచే బాధ్యతని, కొరతగా ఉన్న వస్తువులని సప్లై చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. ఉత్పత్తి అయిన ధరల కంటే తక్కువ ధరలకే ప్రజలకి పంపిణీ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. అంటే వస్తువులను తక్కువ ధరకే ప్రజలకు పంపిణీ చేస్తుంది. ఉత్పత్తిదారుల నుండి ప్రభుత్వమే వస్తువులను కొనుగోలు చేసి పేద ప్రజలకు లేదా అవసరమైన వ్యక్తులకు రేషనింగ్ ద్వారా తక్కువ ధరకు పంపిణీ చేస్తూ ఉంటుంది. కారణం ఎందుకు చేస్తుంది అంటే
బహిరంగ మార్కెట్లో ద్రవ్యోల్బణం పెరగకుండా ఉండటం కోసం, సాధారణ ధరల స్థాయిలో పెరుగుదల లేకుండా ఉండటం కోసం, ఇది ఎక్కువగా నిత్యావసర వస్తువుల విషయంలో ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకుంటుంది. నిత్యావసర వస్తువుల విషయంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోకుండా ఉండటం కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. దీన్ని దీనిని కనిపించని ద్రవ్యోల్బణం అని కూడా అంటారు. అంటే అణిచిపెట్టబడిన ద్రవ్యోల్బణం లేదా కనిపించని ద్రవ్యోల్బణం అని కూడా అంటారు. ఏవోతే పాక్షిక ద్రవ్యోల్బణం మరియు విదేశీ ప్రేరిత ద్రవ్యోల్బణం. పాక్షిక ద్రవ్యోల్బణం అంటే ఆర్థిక వ్యవస్థలో ఏదో కొన్ని ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాల ద్వారా కానీ లేదా కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు కానీ ఆర్థిక వ్యవస్థలో ధరల పెరుగుదల కొంత కాలానికి లేదా కొంత ప్రాంతానికి మాత్రమే పరిమితమవుతుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానీ లేదంటే కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు కానీ ఆర్థిక వ్యవస్థలో కొన్ని ప్రాంతాల్లో ఈ సాధారణ ధరల స్థాయిలో పెరుగుదల ఏర్పడవచ్చు. అయితే ఇది పాక్షికమైనది, కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది, కొంతకాలానికి మాత్రమే పరిమితమైంది. అందుకనే దీన్ని పాక్షిక ద్రవ్యోల్బణం లేదా తాత్కాలిక ద్రవ్యోల్బణం అని కూడా అంటారు. లేకపోతే విదేశీ ప్రేరిత ద్రవ్యోల్బణం. దేశం విదేశీ వ్యాపారం చేస్తూ ఉన్నట్లయితే, ఒక ఆర్థిక వ్యవస్థ ఇతర ఆర్థిక వ్యవస్థలతోటి వ్యాపారం చేస్తున్నట్లయితే, ఒక వస్తువు సప్లై స్వదేశంలో తక్కువగా ఉన్నప్పుడు మరియు వాటికి స్వదేశంలో డిమాండ్ అధికంగా ఉన్నట్లయితే వాటి ధరలు పెరగకుండా ఉండటం కోసం, స్వదేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులకు ధరలు పెరగకుండా ఉండటం కోసం మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఎక్కువగా ఉన్నట్లయితే, ఆ ధరలు వలన స్వదేశంలో ఉన్న వస్తువుల ధరలు కూడా పెరిగినట్లయితే దాన్ని విదేశీ ప్రేరిత ద్రవ్యోల్బణం. అంటే స్వదేశంలో వస్తువుల సప్లై తక్కువగా ఉండి ఆ వస్తువులని మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లయితే, స్వదేశంలో వస్తువుల సప్లై తక్కువగా ఉంది, దానికి డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఆ ఇతర దేశాల నుంచి ఆ వస్తువులు దిగుమతి చేసుకుంటున్నాం. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు స్వదేశంలో ఉన్న వస్తువుల ధరల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, ఫలితంగా స్వదేశంలో ఉన్న వస్తువుల ధరలు కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఇలా పెరిగినట్లయితే దాన్ని విదేశీ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. ఇక ధరలు పెరిగే స్థాయిని బట్టి లేదా ద్రవ్యోల్బణ రేటుని బట్టి ద్రవ్యోల్బణాన్ని 4 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి: 1 పాకుతున్న ద్రవ్యోల్బణం, 2 నడుస్తున్న ద్రవ్యోల్బణం, 3 పరిగెడుతున్న ద్రవ్యోల్బణం, 4 దూకుతున్న ద్రవ్యోల్బణం. పాకుతున్న ద్రవ్యోల్బణాన్ని క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అని, నడుస్తున్న ద్రవ్యోల్బణాన్ని వాకింగ్ ఇన్ఫ్లేషన్ అని, పరిగెడుతున్న ద్రవ్యోల్బణాన్ని రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అని, దూకుతున్న ద్రవ్యోల్బణాన్ని గెలపింగ్ ఇన్ఫ్లేషన్ అని. పాకుతున్న ద్రవ్యోల్బణం ధరల పెరుగుదల నిదానంగా స్వల్పంగా ఉంటే దాన్ని పాకుతున్న ద్రవ్యోల్బణం. సాధారణంగా ఇది 2% నుండి 3% మధ్యన ఉంటుంది. వాస్తవానికి ఇది ఆర్థిక అభివృద్ధికి దోహదం పడే ద్రవ్యోల్బణం. ప్రతి ఆర్థిక వ్యవస్థ తమ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ రేటు 2 నుంచి 3% మధ్య ఉండే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ కనుక ఇది ద్రవ్యోల్బణం రేటు కనుక 2% నుంచి 3% ద్రవ్యోల్బణం రేటు లేనట్లయితే పెట్టుబడిదారులకి ప్రోత్సాహం కలగక పెట్టుబడులు తగ్గిపోయే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడిదారులకి ప్రోత్సాహం కలిగి పెట్టుబడులు పెరగాలి అంటే ధరల పెరుగుదల కొంతవరకు ఉంటేనే అది పెట్టుబడిదారులకు ప్రోత్సాహం కలిగి ధరలు పెరగడానికి అవకాశం ఉంటుంది. సో పాకుతున్న ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకి అంతగా హానికరమైంది కాదు. పైపెచ్చు ఆర్థిక అభివృద్ధికి దోహదం చేయడానికి ఒక ఇంజిన్ లాగా, ఒక ప్రేరణ లాగా పనిచేస్తుంది. ఏవైతే నడుస్తున్న ద్రవ్యోల్బణం. నడుస్తున్న ద్రవ్యోల్బణాన్ని వాకింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు. ధరల పెరుగుదల రేటు సాలిన 3% నుండి 4% మధ్య ఉన్నట్లయితే దానిని నడుస్తున్న ద్రవ్యోల్బణం అంటారు. నడుస్తున్న ద్రవ్యోల్బణమును ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి అదుపు చేయాలి. ఒకవేళ కనుక ప్రభుత్వం కనుక ఈ పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అయ్యి చర్యలు తీసుకోకపోతే ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకనే
వాకింగ్ ఇన్ఫ్లేషన్ ని లేదా నడుస్తున్న ద్రవ్యోల్బణాన్ని ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటిది అని భావించాలి. ఎప్పుడైతే ద్రవ్యోల్బణం రేటు 3-4% మధ్యలో ఉందో ప్రభుత్వాలు ఎలర్ట్ అయి సాధారణ ధరల స్థాయిని కంట్రోల్ చేయడం కోసం, ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడం కోసం ద్రవ్యపరమైన, కోశపరమైన చర్యలు తీసుకోవాలి. అందుకనే నడుస్తున్న ద్రవ్యోల్బణం ఒక ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటిదని భావించడం జరుగుతుంది. నెక్స్ట్ పరిగెడుతున్న ద్రవ్యోల్బణం. పరిగెడుతున్న ద్రవ్యోల్బణాన్ని రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు. ధరల పెరుగుదల రేటు సాలిన 5% నుండి 10% మధ్య ఉన్నట్లయితే దాన్ని పరిగెత్తుతున్న ద్రవ్యోల్బణం అంటారు. పరిగెత్తుతున్న ద్రవ్యోల్బణం ఎప్పుడైనా కూడా ఆర్థిక వ్యవస్థకి చాలా హానికరమైంది. పరిగెత్తే ద్రవ్యోల్బణం ఎప్పుడైనా కానీ ఆర్థిక వ్యవస్థకి హానికరమైంది. దీనిని ప్రభుత్వాలు అదుపు చేయకపోతే ద్రవ్యోల్బణం మరింత పెరిగి అతి ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశం ఉంది. హైపర్ ఇన్ఫ్లేషన్ కి దారితీసే అవకాశం ఉంది. భారతదేశంలో కూడా ఈ విధమైన ద్రవ్యోల్బణం 2008 ప్రాంతంలో ఏర్పడింది. ఏది ఏమైనా పరిగెడుతున్న ద్రవ్యోల్బణం స్థాయికి ఆర్థిక వ్యవస్థ చేరకూడదు. చేరినట్లయితే ఆర్థిక వ్యవస్థ మీద మరింత దుష్ప్రభావం కనపడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో కూడా ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయలేకపోతే అది నెక్స్ట్ స్టేజ్కి పోవడానికి అవకాశం ఉంది. దాన్ని దూకుతున్న ద్రవ్యోల్బణం అంటారు. ధరల పెరుగుదల రేటు సాలిన 10% దాటినట్లయితే దాన్ని దూకుతున్న ద్రవ్యోల్బణం లేదా అతి ద్రవ్యోల్బణం అంటారు. అతి ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకి చాలా ప్రమాదకరం. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థలు అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక ఈ 4 ద్రవ్యోల్బణాలకు సంబంధించిన 4 రకాల వర్గీకరణ కూడా, అంటే నడుస్తున్న ద్రవ్యోల్బణం, పాకుతున్న ద్రవ్యోల్బణం కానీ, నడుస్తున్న ద్రవ్యోల్బణం కానీ, పరిగెడుతున్న ద్రవ్యోల్బణం కానీ, దూకుతున్న ద్రవ్యోల్బణం, ఇవన్నీ 4 రకాల ద్రవ్యోల్బణాలు అనేవి ఆయా ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్యోల్బణ లేదా ధరల స్థాయిలో పెరుగుదల రేటుని బట్టి వర్గీకరించడం జరిగింది. సాధారణ ధరల స్థాయిలో పెరుగుదల రేటుని బట్టి లేదా ద్రవ్యోల్బణ రేటుని బట్టి, ధరల పెరుగుదలలో ఏర్పడే రేటుని బట్టి వర్గీకరించడం అనేది జరిగింది. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ద్రవ్యోల్బణం రకాల గురించి మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. పూర్తిగా మరొక క్లాస్లో ద్రవ్యోల్బణం నివారణ చర్యలు, ద్రవ్యోల్బణ ప్రభావాలు మరియు ద్రవ్యోల్బణ నివారణ చర్యలు అనే అంశాల గురించి డిస్కస్ చేద్దాం. కాబట్టి మీ సందేహాల్ని మరియు మీ సలహాలని నా మెయిల్కి పంపగలని భావిస్తున్నాను. నా మెయిల్ ఐడి bajojuvinod@gmail.com. థ్యాంక్ యూ.